నాటుకోడి ఫ్రై ఎంతమందికి ఫ్రై అంటే ఇష్టం? చాలా ఈజీగా త్వరగా చేసేసుకునే విధానం నేను ఈ వీడియోలో మీకు చూపించేస్తాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. వెల్కమ్ టు స్కంద ఇంటి రుచులు. ముందుగా కుక్కర్ తీసుకుని దాంట్లో శుభ్రం చేసుకున్న నాటుకోడి ముక్కలు వేసుకుని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం నూనె వేసి ఒక 3 to 4 విజిల్స్ రానివ్వండి. తర్వాత ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని కరివేపాకు అలాగే జీడిపప్పు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో మనం ఉడకబెట్టుకున్న నాటుకోడి ముక్కలు కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకోండి. అవి కూడా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. తర్వాత దాంట్లోకి అల్లం, వెల్లుల్లి, ధనియాలు, లవంగాలు, చెక్క అలాగే ఇది మొత్తాన్ని పేస్ట్ పట్టేసుకొని ఆ పేస్ట్ని ఈ నూనెలో వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత ఈ మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కలు కూడా వేసుకుని ఈ మసాలాతో పాటు మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదండి కరివేపాకు, జీడిపప్పు, అవి కూడా వేసి దీంట్లో కలిపేసుకోండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని మొత్తం మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. మధ్యలో ఉప్పు కూడా చూసుకోండి ఒకసారి. మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ కూడా చేయండి.